హాయ్ అండి, వెల్కమ్ టు హాల్మార్క్ ప్రాపర్టీస్ అండ్ కన్స్ట్రక్షన్స్ అండి. సో ఇప్పుడు మనం చూడబోయేది ఒక లేఅవుట్ ప్లాట్ అండి. ఇది నార్త్ ఫేస్ లో ఉన్నటువంటి లేఅవుట్ ప్లాట్ అండి. ఇది టోటల్ ల్యాండ్ 330 గజాలు వస్తుందండి. 330 స్క్వేర్ యార్డ్స్ వస్తుందండి టోటల్ ల్యాండ్. సో నార్త్ రోడ్డు కూడా 40 ఫీట్ రోడ్ అండి. మీకు ఈ 40 ఫీట్ రోడ్ వచ్చేసి మన 200 ఫీట్ రోడ్డు ఎన్ఆర్ రింగ్ రోడ్డుకి ఎగ్జాక్ట్ గా 4వ బిట్ అవుతుందండి. ఇది 200 ఫీట్ రోడ్ అండి. ఇది ఐఆర్ఆర్ ఎన్ఆర్ రింగ్ రోడ్ అండి. మీరు కనిపించే ఈ తార్ రోడ్ వచ్చేసి 200 ఫీట్ రోడ్ అండి. సో ఆ రోడ్కి ఎగ్జాక్ట్ గా 4th బిట్ వస్తుంది ఇది. సో ఇది లొకేషన్ వచ్చేసి గంగూరు లొకేషన్ అండి. బ్లూమింగ్డాల్ ఇంటర్నేషనల్ స్కూల్ మీకు బ్యాక్ సైడ్ కనపడుతుంది స్కూల్ అండి. అది బ్లూమింగ్డాల్ ఇంటర్నేషనల్ స్కూల్ కనపడుతుంది. దీని పక్కనే కనిపిస్తున్న హౌసెస్ కూడా ఒక ఏవిఎం గార్డెన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ కాలనీ అండి. అది నియర్లీ ఒక 150 నుంచి 200 ఫ్యామిలీస్ ఉంటున్నారు ఆ కాలనీలో. పక్కనే స్కూల్ అండి, అది ఇంటర్నేషనల్ స్కూల్. దీనికి దగ్గరే మనకి సైట్ అండి. ఇది కొలతలు వచ్చేసి నార్త్ ఫేస్ రోడ్డు ఫేస్ వచ్చేసి 40 అండి, లోతు వచ్చి 80 అండి. లేఅవుట్ ప్లాట్ బ్యాంక్ లోన్ అవైలబుల్ అండి. సో ఇది లొకేషన్ వచ్చి గంగూరు చాపలకొండి రోడ్ అండి. సో దీని దగ్గర ఆల్రెడీ సిఆర్డిఏ లేఅవుట్స్ కూడా రావడం జరిగింది, చూస్తున్నారు కదా. సో ఇక్కడ ఇది ఒక 70 ఎకరాల సిఆర్డిఏ లేఅవుట్ అండి. వాళ్ళు గజం 35,000 అమ్మారండి. గజం 30 నుంచి 35,000 అమ్మారు. సో ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ మీరు చూసేది ఎస్బీఐ బ్యాంకర్స్ కాలనీ అని చెప్పి ఒక 7 ఎకరాలు ఓన్లీ వాళ్ళ ఎంప్లాయీస్ అండి. ఓన్లీ ఎస్బీఐ ఎంప్లాయీస్ మాత్రమే ఉంటారు దాంట్లో. సో వాళ్ళు ఇండిపెండెంట్ హౌసెస్ కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నారండి. నియర్లీ ఒక 400 మంది ఫ్యామిలీస్ ఉంటారు. సో ఆ ప్రాజెక్టు ఆల్రెడీ దీని దగ్గరలోనే ఉందండి. అంటే మన ఈ సైట్ ని దాటుకుని ఆ సైడ్ దగ్గరికి వెళ్ళాలండి. సో ఇది మనకి అవుట్ రేట్ ఉన్నటువంటి 330 గజాల సైటు, లేఅవుట్ ప్లాట్, బ్యాంక్ లోన్ అవైలబుల్. ఎటు చూసుకున్నా మీకు మంచి రెసిడెన్షియల్ జోన్ కాబోతుందండి. ప్లస్ ఇన్నర్ రింగ్ రోడ్ అనేది ఫ్యూచర్ కళ అందరికీ కూడా. ఇది 5 years లో కంపల్సరీ రోడ్ అనేది స్టార్ట్ చేయాలని సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ ఆల్రెడీ సెట్ చేసుకున్నారు. ఆల్రెడీ మార్కింగ్ కూడా మొత్తం ఎక్కడ వరకు ఎట్లా వస్తుంది, ల్యాండ్ పూలింగ్ కూడా మొత్తం అంతా అయిపోయిందండి. సో ఈ ఏరియా మాత్రం మంచి స్పీడ్ గా డెవలప్ అవుతున్న ఏరియా, మంచి రెసిడెన్షియల్ జోన్ కాబోతున్న ఏరియా. మీకు ఇన్వెస్ట్మెంట్ కానీ లేదా ఇప్పుడు హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి కానీ చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే విజయవాడ సిటీ లిమిట్స్ లో ఉన్నటువంటి గంగూరు లొకేషన్ అండి. సో మంచి స్కూల్స్ జోన్ కానీ కాలేజీల జోన్ కానీ అన్ని కూడా చాలా దగ్గరగా వాకబుల్ డిస్టెన్స్ లో ఉన్నటువంటి ఏరియా కాబోతుంది అంతా కూడా. చూస్తున్నారు మీరు కామినీనా హాస్పిటల్ ముందు ఉన్నటువంటి వివాన్ కేఎంఏ వాళ్ళది అపార్ట్మెంట్ అండి అది. సో అది కూడా ఈ